బిడ్డకు జన్మనిచ్చిన రోజే తల్లి మృతి చెందగా ఆ తర్వాతి రోజే బిడ్డ మృతి చెందిన విషాదకర ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. 24 గంటల తేడాతో తల్లి బిడ్డ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. హిందూపురం బనసపల్లి ఆటోనగర్కు చెందిన కలీం తన భార్య నజ్మాను ప్రసవం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కాన్పు జరిగాక తల్లికి రక్తం తక్కువగా ఉందని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నజ్మా ప్రాణాలు విడిచింది. అనంతపురంలో చనిపోయిన నజ్మాను అంబులెన్స్లో హిందూపురానికి తరలించారు. మరో వాహనంలో భర్త కలీం తన బిడ్డతో కలిసి బయలుదేరాడు. పెనుగొండ జాతీయ రహదారిపై దురదృష్టం వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో బిడ్డ చనిపోగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తల్లి చనిపోయిన వెంటనే శిశువు కూడా ప్రమాదంలో చనిపోవడంతో బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. మృత్యువు కూడా తల్లి బిడ్డల బంధాన్ని విడదీయకపోయిందని ఆవేదన చెందుతున్నారు. డెలివరీ కానీ పోయింది. నిన్న డెలివరీ అయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని అనంతపూర్ రెఫర్ చేశారు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. దాని తర్వాత రిటర్న్గా డెత్ అయిపోయినారు. చనిపోయిన తర్వాత అంబులెన్స్ మాట్లాడి దాంట్లో వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. పోయే దారిలో మళ్ళీ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్